మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో మీ అందరికీ నిండు మనసుతో శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన కలిగిన మనందరం కూడా చాలా ధన్యులమై ఉన్నాం. ప్రభునందు పిల్లరా, ఈ యొక్క మట్టల ఆదివారం పామ్ సండేకి సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంగతులు దీని కొరకు చాలా ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. మీరు గమనించినట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో వీళ్ళు నలుగురు కూడా 4 రకాలుగా క్రీస్తుని ప్రజెంట్ చేశారు. 4 రకాలుగా యేసు గురించినటువంటి విషయాలు మనకు తెలియజేశారు. అయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా మత్తయి రాసిన అన్ని విషయాలు మార్కు గారు రాయలేదు. మార్కు గారు రాసిన చాలా విషయాల కంటే ఎక్కువైన విషయాలు లూకా గారు రాశారు. వీళ్ళు ముగ్గురు కంటే చాలా భిన్నంగా యోహాను రాశాడు. కానీ వీళ్ళు నలుగురు కామన్గా చెప్పింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎంట్రీ గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క జయ ప్రవేశం గురించి మాత్రం ఈ 4 సువార్తలు చెప్పబడ్డాయి. అంటే దిస్ ఈజ్ నాట్ సంథింగ్ టు టేక్ లైట్లీ. ఇదేదో సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాక్యం ఒక్కసారి చెప్తేనే మనం తీసుకుంటున్నాం. అలాంటిది 4 పర్యాయాలు ప్రత్యేకంగా వాక్యము గుర్తు చేసిందంటే దాని యొక్క వేదాంతపరమైన స్థాయి, వేదాంతపరమైన బరువు, వాక్య సంబంధమైనటువంటి ఆ యొక్క దృష్టి ఎంత గట్టిగా ఉందో మనం గమనించాలి. మరి ఇలాంటి ఈ యొక్క మట్టల ఆదివారం నాడు ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ చాలా అనేకమైన సంగతులు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ, పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఈ పామ్ సండే దాని గురించి భక్తులు ఎలాగ రాశాడో అది మనం గమనించినట్లయితే దానికి ముందుగా దీనికి పామ్ సండే అని పేరు ఎందుకు వచ్చింది అని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఇదేదో ఇప్పుడు మాత్రమే జరుగుతుంది కాదు. అయితే ఇక మట్టలను లేక ఖర్జూర మట్టలను ఇంచుమించు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నుంచే వారు వాడుతూ ఉన్నారు. జూలియస్ సీజర్ లాంటి రాజుల కాలంలో, గ్రీకుల కాలంలో కూడా దీని పామ్స్ని, ఈ యొక్క మట్టల్ని, ఖర్జూర మట్టల్ని చాలా గొప్పగా యూజ్ చేస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాకుండా అప్పట్లో పోటీల్లో గెలుపొందించిన వ్యక్తికి ఈ యొక్క మట్టలతో కిరీటాన్ని కానీ ఒక బహుమానాన్ని కానీ చేసి వారు ఇస్తూ ఉండేవారు. అయితే ఆ గెలుపొందిన వ్యక్తికి ఇచ్చేటువంటి ఆ బహుమానం పేరు పామా అని పిలుస్తారు. PALMA, పాల్మా అని పిలుస్తారు. ఎల్ సైలెంట్, సో ఇట్స్ పామా అని పిలుస్తారు. సో ఆ గెలుపొందిన వ్యక్తికి పామా అనేది ఎలా బహుమానంగా ఇస్తారో, యేసు ప్రభు కూడా గెలుపొందడానికి వచ్చినవాడు, యేసు ప్రభు కూడా గెలవడానికి వచ్చినవాడు. అయితే ఆయన గెలవడానికి వచ్చింది కత్తులతోనూ రక్తపాతాన్ని, అందరి రక్తాన్ని చిందించడానికి కాదు, తన రక్తాన్నే తాను చిందించడానికి. ఆయన సమాధానంగా గెలవడానికి వచ్చాడు కనుక ఆయన వచ్చినటువంటి యొక్క ఎంట్రీని దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందంటే పామ్ సండే లేకపోతే మట్టల ఆదివారంగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దైవజనాంగమా, అసలు ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి, ఏంటి దేవుని యొక్క వాక్యం మనం నేర్పిస్తున్న గొప్ప అమోఘమైన సత్యం అంటే, మీరు ఇంతవరకు ఎన్నో సంవత్సరాలుగా మనందరూ వర్తమానాలు విన్నాం. నేను కూడా చిన్నతనంలో ఈ యొక్క పామ్ సండే అనగానే 7 గాడిదల కోసం అప్పటి దైవజనులు ఆ 7 గాడిదలను కూడా 1 గంట, గంటన్నర వరకు ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. రాను రాను ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను వ్యక్తిగతంగా ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు నాకు నేర్పించిన కొన్ని పాఠాలు, నా మనసులో ఉంచిన దేవుడు ఉంచిన కొన్ని ఆలోచనలు ఆయన సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో మీ ముందుంచాలని ఆశపడుతుండగా దయచేసి చిత్తగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరు చిత్తగించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరును చూచి, మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దాంతో గాడిద పిల్లయు మీకు కనబడును.
వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనాను మీతో ఏమైనా అన్ని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాళ్ళని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను. అలా జరగగానే 6వ వచనంలో అలా జరిగినప్పుడు అక్కడ చక్కని మాట ఒకటి ఉంది. 7వ వచనంలో గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఇక్కడ మొట్టమొదటి సంగతిని చిన్న ప్రశ్నతో మనం ఆరంభిద్దాం. పిల్లల, యేసు ప్రభు జీవితం అంతా కూడా 2 రకాలైన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో జరిగింది. 2 రకాలైనటువంటి రవాణా మాధ్యమాల్లో జరిగింది. ఒకటి పడవల మీద జరిగింది, మరొకటి ఆయన నడుస్తూ వెళ్ళాడు. ఒకటి పడవల మీద జరిగింది, మరొకటి నడుస్తూ వెళ్ళాడు. ఎక్కడా కూడా ఆయన గుర్రాన్ని కానీ గాడిదను కానీ ఇంకా వేరే వేరే వస్తువులు ఎక్కడ వాడలేదు. తన 33.5 సంవత్సరాల సేవ అనుభవం అంతా కూడా ఎక్కువగా యేసు ప్రభు అంటే జన్మించిన తరువాత, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారు ప్రయాణం చేసి ఉండొచ్చు. బట్ యేసు ప్రభు జన్మించిన తర్వాత ఎక్కువగా వారు కాలినడకన ప్రయాణం చేశారు. రెండవదిగా వాడ ద్వారా వారు ప్రయాణం చేశారు. కానీ ఎక్కడ మాత్రం అది పెద్ద దూరం ఏం కూడా కాదు. బెత్పగేన ఊరు యెరూషలేమునకు చాలా దగ్గర ఊరు. సంబడి కెన్ వాక్ అండ్ జస్ట్ సింప్లీ వాకబుల్ డిస్టెన్స్. మనం నడవచ్చు, చాలా నడవగలిగినంత దూరం మాత్రమే, మరి అంత దూరం కూడా కాదు. మరి ఇంత దగ్గర ప్రాంతాన్ని ప్రభువు ఎందుకు గాడిదను ఉపయోగించాడు? ఆయన నడవచ్చునే అని కనుక మనం ఆలోచన చేస్తే, పిల్లల, దేవుడు ప్రయాణం చేస్తున్నాడు అంటే, నడుస్తున్నాడు అన్నప్పుడు ఆయన బోధకుడు అని మనం గమనించాలి. ఆయన వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకానికి దివ్యమైన బోధలు అందించే ఒక రబ్బూనిగా వెళ్ళాడు. చాలా సందర్భాల్లో మీరు దేవుడండి మెస్సియా అన్నప్పుడు కూడా యేసు ప్రభు అంతగా పబ్లిక్ చేయించనివ్వలేదు. ఆయన వద్దులే, అది ఆ విషయం చెప్పక్కర్లేదని చెప్పి ఆయన అక్కడతో దాని పాయింట్ కట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడు నడుస్తున్నాడు అంటే ఆయన బోధకుడు అని అర్థం, నడుస్తున్నాడు అంటే ఆయన దాసుడు అని అర్థం, వాడ మీద ప్రయాణం చేస్తున్నాడంటే ప్రజలకు మేలు చేయువాడు అని అర్థం, ప్రజలకు ఆశ్చర్యకార్యాలు చేయడానికి, ప్రజలకు దేవుని యొక్క వాక్యాలు చెప్పే ఒక ప్రవక్తగాను ఒక బోధకుడుగాను వచ్చాడని అర్థం. ఎప్పుడైతే ఆయన రాజుగా రాబోతున్నాడో, ఒక రాజు ఎప్పుడు నడుచుకుంటూ రాకూడదు. ఒక రాజు ఎప్పుడు ఎలా రావాలంటే మోసుకుని రావాలి. రాజు ఎప్పుడు మోసుకుని రాబడాలి. అందుకే యేసు ప్రభు ఇప్పటి వరకు రాజుగా రాలేదు. ఇప్పటివరకు ఆయన ఎలాగ నడిచాడంటే బోధకుడిగా వెళ్ళాడు. ఇప్పటివరకు ఆయన ఎలాగ నడిచాడంటే పరిచారకుడిగా వెళ్ళాడు. ఇప్పటివరకు ఆయన ఎలా నడిచాడంటే ఒక ప్రవక్తగా వెళ్ళాడు. ఇప్పటివరకు ఆయన ఎలాగ వెళ్ళాడంటే ధర్మశాస్త్రాన్ని అత్యంత క్లియర్గా చెప్పేటువంటి ఒక మంచి సత్పురుషుడిగా, సద్బోధకుడిగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు. దేవుడు ఇప్పుడు ఈ యెరూషలేమునకు రాజుగా వచ్చి ప్రజలకు విమోచనిచ్చి తాను ప్రజలకు బదులుగా అర్పించుకోబోతున్నాడు. సో రాజుగా వస్తున్నాడు కాబట్టి ఏ కింగ్ మస్ట్ బి క్యారీడ్. ఒక రాజు ఆయన ఎప్పుడు మోసుకుపడాలి. అందుకనే యేసు ప్రభు రాజుగా వస్తున్నాడు కనుక ఇప్పుడు నడిచిన యేసు ప్రభు ఇప్పుడు గాడిద మీద వస్తూ ఉన్నాడు. అయితే ఆయన గాడిదనే ఎందుకు వాడాలి? ఎందుకంటే అక్కడ మత్తయి గారు ఆయన అక్కడ మాట్లాడుతూ జకర్యా గ్రంథంలో భక్తుడు ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభు గనుక, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక వాహనమికి నీ వద్దకు వచ్చుచున్నాడు అని భక్తుడు ప్రవచించాడు. సో ఆ ప్రవచనం నెరవేర్చాలి కనుక ఇప్పటి వరకు నడిచినటువంటి వాడు, ఇప్పటి వరకు పడవల మీద ప్రయాణం చేసిన ఆయన ఇప్పుడు గాడిద మీద ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అయితే గాడిద మీద ఎందుకు ప్రయాణం చేయబడాలి? సాధారణంగా మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఒకే లోయలో అవతల పక్క నుంచి ఇవతల పక్క నుంచి ఒకరు యుద్ధం చేస్తున్నప్పుడు వీరు అయ్యా మేము సిద్ధం, మేము వస్తున్నామని స్వరంతో చెప్పలేరు కదా, అంత దూరం ఓదలేరు కదా. అందుకని ఆ వ్యక్తి రాయబారి మేము యుద్ధానికి సిద్ధమా కాదా అని ముందుగా ఒక గుర్రం వేసుకుని వచ్చాడు. అంటే వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, మీరందరూ మీ అంబులు తొడుక్కోండి, మీ డాలు వేసుకోండి, మీ కత్తి వరలోంచి బయటికి తీయండి అనే ఒక సిగ్నల్ అనమాట, అదొక సూచన.
కానీ వచ్చేటువంటి రాయబారి, వచ్చేటువంటి వ్యక్తి గాడిద మీద కనుక వస్తున్నాడు అనుకోండి, అతడు యుద్ధం కొరకు రావట్లేదు, సమాధానంగా వస్తున్నాడు అని అర్థం. అతడు రక్తాన్ని చిందించాలనుకోవట్లేదు, సమాధానంగా ఏదో పంచాలని ఆశపడుతున్నాడు అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. అందుకని యేసు ప్రభు కూడా గాడిద మీద ఎందుకు వస్తున్నాడంటే, ఒక గుర్రమో కొండ మీద పశువులన్నీ ఆయన చెబితే ఓ పులి మాట అలగిస్తుంది, ఎవరైనా మాట అలగిస్తారు. ఎంత విషతర్పమైన, ఎంత భయంకరమైన అడవి జంతువైనా దే ఒబే టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుకు వారు విధేయత చూపిస్తారు, మాట వింటారు. కానీ దేవుడు ఒక గాడిదను మాత్రమే ఎందుకు వాడారంటే, ఒకటి సమాధానం అంటే వారికి చెప్పడానికి. నేను వస్తుంది, బిహోల్డ్ ఐ కమ్ విత్ పీస్. నేను ఒక రాజునే, ఐఆమ్ ఎ కింగ్, నేను ఒక రాజుని. కానీ నేను ఒక రాజునే, కానీ నేను వస్తుంది ఎందుకంటే రక్తము చిందించి రాజును అవ్వడానికి రాలేదు. నేను మీ అందరి రక్తాన్ని చింపి మిమ్మల్ని చంపి మీ యొక్క శవాల మీద రాజ్యాన్ని కట్టుకోవడానికి నేను రాలేదు. నేనే మీ అందరికి బదులుగా చనిపోయి మీకు సమాధానం ఇచ్చేటువంటి సమాధానకర్తను, ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్గా ప్రభు వస్తున్నాడు అని చెప్పడానికి భక్తుడు ఈ యొక్క లేఖన భాగాన్ని మన ముందు ఉంచుతున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసు ప్రభు గాడిద మీద ఎందుకు వస్తుందంటే సమాధానం ఇవ్వడానికి అని మనం గమనించాలి. అయితే పిల్లరా, మనం కొంచెం లోతునకు వెళ్ళినట్లయితే, ఇప్పుడు దాకా మనం యేసు ప్రభు అసలు ఎందుకు ఇప్పుడు నడిచిన దేవుడు గాడిద మీద వస్తున్నాడు అంటే, అతడు రాజు గనుక, ఒక రాజును మోసుకుని రావాలి గనుక, అతను మోసుకుని రావాల్సిన రాజు గనక ప్రభు గాడిదని ఎక్కి వచ్చాడు అని మనం నేర్చుకున్నాం. అయితే గాడిద మీదే ఎందుకు ఎక్కాడు, గాడిద మీద ఎందుకు ప్రభు రైడింగ్ చేశాడు అని అంటే, ప్రవచనం అనేది నెరవేర్చబడ్డానికి. అయితే ఈ ఒక్క కారణమేనంటే వాస్తవానికి కాదు. ఈ ఒక్క కారణమేనంటే ఇంకా చాలా కారణాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆ కారణం ఏంటో, ఎందుకు యేసు ప్రభు గాడిదనే వాడాడో మనం పరిశుద్ధ గ్రంథంలో కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే 1వ రాజుల గ్రంథంలో ఓ శ్రేష్టమైనటువంటి వాక్య భాగం ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. అదేమిటంటే 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 10 సంగతులు మనం గమనించినప్పుడు, దావీదు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పటికే అతనికి ఎంత చలేస్తుందంటే, ఎన్ని దుప్పట్లు కప్పినా అతనికి చలి తీరకపోతే అతన్ని కౌగిటడానికి, స్త్రీ మరియు పురుష ధర్మం, భర్త భార్య లెక్క ధర్మం నరపడానికి ఆమె రాబడలేదు. అయితే కేవలం అతనికి వెట్ట పుట్టించడానికి ఈ అభిషగు అనబడిన ఆమెని, అయితే అప్పటికే రాజు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అయితే తాను స్త్రీ మరియు పురుష ధర్మం నెరపడానికి కాదు, కానీ ఈ అభిషగ్ను కేవలం వెట్ట పుట్టించడానికి మాత్రమే అతని యొక్క ఒడిలో ఆమెను ఉంచారు. ఇదే అదునుగా అక్కడ అదోనియా అనబడిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అదే అతను కూడా రాజుగారి యొక్క కుమారుడు. అయితే పెద్ద కొడుకు తర్వాత అమ్నోను తర్వాత ఇతను రెండో వాడు. అయితే అమ్నోను అప్పటికే చనిపోయాడు కదా అబ్షాలోము ద్వారా, అప్పటికే చనిపోయాడు కాబట్టి కొడుకు నేనే కాబట్టి నేనే రాజునవుతానని చెప్పి అతను ఒక పని చేశాడు. చూద్దాం ఒకసారి లేఖన భాగాలకు రండి. 1వ రాజు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదుననుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. మీరు 1వ రాజు గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి 10 సంగతులు మనం గమనించినప్పుడు, అక్కడ హగ్గీతు కుమారుడైనటువంటి ఈ యొక్క అదోనియా అనబడిన వ్యక్తి, రాజు ఇంకెలాగా పెద్ద కొడుకు చనిపోయాడు, రాజుగారు కూడా ఇప్పుడు ఆ చిన్నపిల్ల అభిషేక్ అనబడిన ఆమె లేకపోతే తన ప్రాణం కూడా లేదు, ఇంకా కొన ప్రాణంతో ఉన్నాడు. వైల్ హీ వాజ్ ఇంపెండింగ్ టుడే, తను మరణశయ్య మీద ఉన్నాడు కదా, రోగశయ్య మీద ఉన్నాడు, కనుక నేనే రాజును అయిపోతాను అనుకుని అతడు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకుని, గుర్రములను రథములను ఏర్పాటు చేసుకుని, నేనే రాజుని, నేనే ఈ దేశానికి రాజుని అయిపోయిన తన మట్టుకు తానే ప్రకటన చేసేసుకుని అక్కడ బాగా గొల్లు చేస్తున్నారు, బాగా అల్లరి చేస్తున్నారు, బాగా అడావుడు చేస్తున్నారు. ప్రజలందరూ సంతోషిస్తున్నారు, ఏళ్ళలో గోల అడావుడు అంతా చేస్తున్నారు. ఈలోగా దావీదు దగ్గరికి బత్షెబ వచ్చి విషయాన్ని చెప్పినప్పుడు
అతను మాట అంటున్నాడు, అమ్మా నీ కొడుకుని సొలొమోన్ని నేను రాజుగా చేయబోతున్నాను అని చెప్పి యాజకుని పిలిచాడు. మీరు గమనించాలి, యాజకుడైన సాదోకుని పిలిచి అక్కడ ఆత్మీయుల వారిని ఆత్మీయ నాయకత్వం ప్రధాన యాజకత్వంలో జరిగిస్తున్న అందరినీ పిలిచి వారిని అలాగే రాజుగా అభిషేకించి అతను ఏం చేశాడంటే గిహోను అనబడిన ప్రాంతంలో అతను అభిషేకించి అతనేమో గుర్రం ఎక్కిస్తే ఇతను తన కంచెర గాడి మీద ఎక్కించాడు. మీరు గమనించాలి. అదోనియా తన మట్టుకు తానే రాజునవుతాననుకుని గుర్రం ఎక్కాడు. అదోనియా దేవుని ఏర్పాట్లు లేనివాడే గుర్రం ఎక్కాడు. అదోనియా తన మట్టుకు తానే స్వయం ప్రకటిత రాజుగా ఉన్న ఈ వ్యక్తి, దేవుని చిత్తమునకు బయటన వాడు, హృదయమందు గర్వించిన వాడేమో గుర్రం ఎక్కాడు. దేవుని చిత్తములో ఉన్నటువంటి సొలొమోను, దేవునికి అనుకూలముగా ఉన్నటువంటి సొలొమోను, దేవుడే దర్శించడానికి అనుకూలమైన ఆత్మీయత కలిగిన సొలొమోను దావీదు యొక్క కంచెర గాడిదని ఎక్కాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు కేకలు వేస్తున్నారు, ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు. బోత్ వర్ క్యారీడ్, ఇద్దరు కూడా ఎత్తుకుని తీసుకురాబడ్డారు. ఇద్దరు ముందు మనుషులు ఉన్నారు, ఇద్దరు ముందు మీరు రాజుగారండి అని పొగిడేవారు ఉన్నారు, పాటలు ఉన్నారు, భజంత్రీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ తేడా ఏంటండి అంటే అదే 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 20 నుంచి 40 గల సంగతులు మనం గమనించినప్పుడు ఈ 10 వచనాల్లో 20 వచనాల్లో ఒక తేడా మనకు కనబడుతుంది. అదేంటంటే దేవుని చేత ఎంపిక చేయబడని రాజు, దేవుని ఏర్పాటులో లేని రాజు ఎలా ఉన్నాడు? గుర్రం మీద ఉన్నాడు. దేవుని ఏర్పాటులో చేయబడ్డవాడు సొలొమోను గాడిద మీద ఉన్నాడు. ఇప్పుడు మన లేఖన భాగానికి వచ్చేయండి. మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనంలో జీసస్ వాజ్ రైడింగ్ ఇన్ ఎ డాంకీ. దేవుడు ఒక గాడిద మీద భారవాహక వాహనమైన గాడిదని ఎక్కి వస్తున్నాడంటే హీఈస్ ఇన్ గాడ్స్ చాయిస్, దేవుడి చేత ఎంపిక చేయబడిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే దేశానికి అదోనియా రాజుగా ప్రకటించుకున్నాడు, కానీ దావీదు ఎంపిక చేసిన వాడు, దావీదు స్వయంగా తన గాడిదనిచ్చినవాడు, దావీదు స్వయంగా రాజుగా ప్రకటించినవాడు, దావీదు ఇష్టపూర్వకంగా ప్రమాణం చేసినటువంటి వాగ్దానం పొందిన రాజ్యమో గాడిద మీద వస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా గుర్రం మీద కాకుండా, యేసు ప్రభు కూడా ఓ ఏనుగు మీదనో లేక రథం మీదనో ఒక రౌతు మీదనో లేకపోతే ఏ సింహం మీదనో పులి మీదో కాకుండా యేసు ప్రభు గాడిద మీదే వస్తున్నాడంటే హీ ఈజ్ గాడ్స్ ప్రామిస్డ్ కింగ్, హీ ఈజ్ గాడ్స్ అపాయింటెడ్ కింగ్. అతడు దేవుని చేత వాగ్దానము నొందిన రాజు, దేవుని చేత ఎంపిక చేయబడిన రాజు అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు, యేసు ప్రభు గాడిద మీద ఎందుకు వచ్చారంటే దేవుని చేత ఎంపిక చేయబడినవాడు, దేవుని చిత్తములో ఉన్నవాడు. ఈ మాటలు ఆలకిస్తున్న వారులారా, నీ జీవితంలో చాలామంది గుర్రం మీద ఎక్కి ఊరేగడం, స్టాటస్లకు వెళ్ళడం, ఫ్యాన్ బేస్తో ఉండడం, చుట్టూ 10 మంది మాల్బలాన్ని పెట్టుకోవడం, చప్పట్లు కొట్టించుకోవడం, అతను ముందు వెనకాల జిందాబాదులు కొట్టించడమే గొప్ప అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అందరికంటే ప్రాముఖ్యం మనం గొప్ప చేయాల్సింది మన చుట్టూ ఉన్న 10 మంది చెంచగాళ్ళు కాదు, మన చుట్టూ 10 మంది ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ కాదు మనం పొగడాల్సింది. మనం కారు దిగితే మన కారు డోర్ తీసి మనం వెళ్తున్నప్పుడు బైబిల్ పట్టుకుంటే బైబిల్ కూడా మోయలేకపోతుంటే ఇన్షర్ట్ చేసుకుంటూ ఉంటే బైబిల్ కంటే ఎక్కువైపోయిన మొబైల్ ఫోన్ మాత్రం నువ్వు మోసుకొని వచ్చేసి ఎవడో కుర్రోడు బైబిల్ పట్టుకొచ్చి, ఇదంతా మనుషులు కనపరిచేటువంటిది. కానీ దేవుని చేత ఎంపిక చేయబడిన సేవకుడు, దేవుని చేత ఎంపిక చేయబడిన రాజు, దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు దేవుని దృష్టిలో గొప్ప అవుతాడు. దేవుడు మాత్రం ఎంపిక చేస్తే చాలు, దేవుడు మెచ్చుకుంటే చాలు, దేవుడు దృష్టిలో ఉంటే చాలు అనుకుంటాడు. ఇక అదోనియా ఏమో ప్రజలకు కనబడాలి అనుకున్నాడు. ప్రజలకు అదోనియా గొప్పోడే, చాలా గొప్పడే. మీరు చూడండి 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఉంది. అతడు బహుసౌందర్యము కలిగిన వాడు, అందరికీ షో చేసుకుంటూ ఉన్నవాడు. కానీ సొలొమోను దావీదుకి నచ్చినవాడు, సొలొమోను యాజకునికి నచ్చినవాడు, యాజకుడైన సాదోకుకు నచ్చినవాడు, సొలొమోను దేవునికి నచ్చినవాడు. దట్స్ వై హీ వాజ్ ఆల్సో రైడింగ్ ఆన్ ఎ డాంకీ. అతను ఒక గాడిద మీద వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా ప్రభు దృష్టిలో గొప్పవాడై వచ్చాడు.
యేసు ప్రభు కూడా దేవుని దృష్టిలో అంగీకరించబడినవాడు. ఆయన మంది మాల్బలాన్ని కోరుకోలేదు, అడావుడిని కోరుకోలేదు, మనుషుల గొప్పతనాన్ని కోరుకోలేదు, మనుషులకు పేట్రేగిపోయేతనాన్ని దేవుడు కోరుకోలేదు. మరి దేవుడు దేన్ని కోరుకున్నాడంటే ప్రభు దృష్టిలో అంగీకరించబడే ఓ బలిగా ఉండాలి అని ఆయన వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోనుకి ఎవరు ఏమైపోయినా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరు తక్కువ చేసినా పర్లేదు, దావీదు ఒప్పుకుంటే చాలు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఎవరు రోమవారు ఏమనుకున్నా ఆయనకు పర్లేదు, ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, లేకపోతే పరిసయ్యులు ఏమనుకున్నా పర్లేదు, లేకపోతే ఆ సమాజపు మందిరపు అధికారములు వీళ్ళందరూ ఏమనుకున్నా ఆయనకు పర్లేదు. కానీ ఆయన కావలసిందల్లా దేవుడు ఏమనుకుంటున్నాడో అన్నది మాత్రమే ఆయనకు కావాలి. అందుకే ఇప్పుడు దాకా తను రాజును స్థాపించిన దేవుడు, ఇప్పుడు దాకా తను లోకానికి రాజుగా వచ్చానని చెప్పనివాడు, ఇప్పుడు రాజుగా వస్తున్నాను నేనే, నాకు గాడిదను పట్టురండి అంటున్నాడంటే అతడు ప్రభు యొక్క దేవునికి ఎంపికలో వస్తున్నవాడు అని మనం గమనించాలి. ఈ మట్టల ఆదివారానికి వచ్చిన ప్రియమైన దైవ జనాంగమా, చాలామంది ఈ మట్టల ఆదివారం నాడు మట్టలు పట్టుకుని వచ్చేస్తున్నారు కదా. చాలామంది ఈ మట్టల ఆదివారం నాడు స్పెషల్గా ఆ యొక్క మట్టలకు డెకరేషన్ చేసుకుని తీసుకొస్తున్నారు కదా, మంచి మంచి బట్టలు వేసుకుని వస్తున్నారు కదా, కొత్త కొత్త పాటలు వింటున్నారు కదా, మంచి స్పీకర్లు తెచ్చుకుంటున్నారు కదా, బయట నుంచి కొంచెం అడావుడి చేస్తున్నారు కదా, పబ్లిసిటీ బాగా చేస్తున్నారు కదా. ఎంతగా అడావుడి అవుతుంది ఈ లోకంలో. మొత్తానికి మనము దేవుని చేత ఎంపికలో ఉన్నవారమా కామా? దేవుని చేత దేవునిలో అనుకూలులమా కాదా? దేవునికి అనుకూలమైన వారమా ప్రతికూలమైన వారమా అన్నది మన ఆలోచన చేయడమే పామ్ సండే యొక్క మట్టల ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పామ్ సండే ఈజ్ ఆల్ అబౌట్ అపాయింటింగ్ బై గాడ్. దేవుని చేత ఎంపిక చేయబడ్డాం, దేవుని చేత ఎన్నిక చేయబడి వారముగా మన అందరూ ఉండడమే మట్టల ఆదివారం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది యవన బిడ్డలు పలానా అమ్మాయి నన్ను గుర్తిస్తే చాలు అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది పలానా అబ్బాయి దృష్టిలో నేను పడితే చాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు చాలా మంచోడు, లేకపోతే మాకు వాక్యం చెప్తున్నాడు చాలా గొప్పడని, ఈయన బాగా చెప్పాడని, ఈయన టాలెంట్ అని ప్రజలందరికీ అనుకూలంగా మారాలని గుర్రం ఎక్కేస్తున్నారు. ఈ సందర్భంగా గాడిదను మర్చిపోతున్నారు. కానీ మీకు విషయం చెప్పనా, మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు కూడా యేసుప్రభు పుట్టుకను కలిసి చెప్పలేదు. కానీ యేసుప్రభు గాడిద మీద వచ్చాడు అని మాత్రం కలిసి ముక్త కంఠంతో చెప్పారు. ఎందుకంటే నలుగురు కూడా ఒకే మాట చెప్తున్నారు, ఆయన దేవుని చేత వాగ్దానము నొందిన రాజు, దేవునికి ఎంపికలో ఉన్న రాజు. ఈరోజు నీవు నేను ఎవరి ఎంపికలో ఉన్నాం? నన్ను వాళ్ళ ఎంపిక చేయలేదు, నన్ను వీళ్ళ ఎంపిక చేయలేదు, దేవుని ఎంపికలో ఉన్నావా లేవా అనేది మాత్రమే మనం గమనించాలి. దేవుని ఎంపికలు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క ఎంపికలో, పరిచర్యలో, దేవుని పిలుపులో మనం ఉండాలని ఆలోచన చేయాలి. మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ముందు ఉంచాలి, నేను ఆశపడుతూ ఉన్నాను. వేశ్యకు పుట్టినవాడా, మా యందు నీకు పాలు పంపులు లేవు అని యెఫ్తాను పంపించేశారు. మనుషులందరి చేత తృణీకరించబడినవాడు, మనుషులందరి చేత వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. వేశ్యకు పుట్టినవాడా అని పలుమార్లు ఎద్దేవా చేయబడినవాడు. దేవుని ఎంపికలో మాత్రం అతడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. మనుషుల ఎంపికలు ఇతడు వేశ్యకుమారుడు, కానీ దేవుని ఎంపికలు ఈ వాజ్ జడ్జ్. గిలాదు వాడైన యెఫ్తా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. దేవుని ఎంపికలో అంత ఆశీర్వాదం ఉంటుంది. యాకోబు తన కుమారులందరి మీద ప్రాఫెసీ చేస్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. చాలామంది యాకోబుని ఎలా చూస్తారండి? పశువుల కాపరిగాను, చక్కగా వంటలు వండేవాడుగాను, లేకపోతే కాస్త తెలివిగా మాట్లాడేవాడుగాను, లేకపోతే ప్రేమించిన మంచి ప్రేమికుడుగానో, లేకపోతే మూలపితరుడుగానే చూస్తారు. కానీ యాకోబు ఒక ప్రవక్త అని కూడా మనం గమనించాలి. అంత్యకాలంలో జరగబోయే వాటిని తన కుమారులకు ఆయన ప్రవచించాడు. ఆయన ప్రవచించినప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అదేంటంటే, దాను నాయనా, నీవు దారిలో ఒక కట్లపామంటి వాడువురా, నీవు దారిలో గుర్రాన్ని కాళ్ళ మీద కడుస్తావురా, తద్వారా నీ మీద కూర్చున్నవాడు గుర్రం మీద కూర్చొని వెనక్కి పడిపోతావురా, కానీ నీవు ఇజ్రాయేలు గోత్రానికి న్యాయము తీర్చుతావు అని ఓ మాట చెప్పాడు. ఆగండి ఒకసారి,
దాను ఎవరు? యాకోబు గారి యొక్క సొంత భార్యకు పుట్టినవాడు కాదు, యాకోబు యొక్క ఉపపత్నికి పుట్టినవాడు. అప్పట్లో ఉపపత్నికి పుట్టిన వాళ్ళకి పాలు పంపులు లేవు. అప్పట్లో ఉపపత్నులకు పుట్టిన వారికి ఆస్తిలో భాగం లేదు. ఏదో ఇస్తే బహుమని ఇచ్చి పంపించేస్తా తప్ప వాళ్ళకి భాగం లేదు. పెద్ద ఇన్ఫీరియర్ సుపీరియారిటీ అనే కాంప్లెక్సిటీస్ ఉంటాయి. కొంచెం ఆత్మనున్నత భావాల వారు ఉంటారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువనే భావనల వారు ఉంటారు. అలాంటి బిల్హా కుమారులు మీరు తక్కువైన వారే, కానీ ఇటువంటి మనుషుల దృష్టిలో మీరు ఉంపుడు గత్తకు పుట్టినవారు, మనుషుల దృష్టిలో మీరు ఉపపత్తులకు పుట్టినవారు, కానీ దేవుని దృష్టిలో మిమ్మల్ని న్యాయాధిపతి. నీ పుట్టుక ప్రాముఖ్యం కాదు సార్, పిలిపే ప్రాముఖ్యము. వీళ్ళిద్దరు కూడా న్యాయాధిపతులు, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ వర్ అపాయింటెడ్ బై గాడ్. ఇద్దరు కూడా దేవుని చేత ఎంపిక చేయబడిన వారు. ఒకవేళ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమైన సేవకుడా, నువ్వు ఎక్కడైతే పరిచయం చేస్తున్నావో అక్కడ వ్యతిరేకల పాలైపోతున్నావా? నిలాప నిందల మీద పడుతున్నాయా? ఎలాగైనా అక్కడి నుంచి పంపించాలని చూస్తున్నారా? మనుష్యుల గురించిన ఆలోచన చేయకు, దేవుని ఎంపికలో నువ్వు ఏమై ఉన్నావు అని మాత్రమే ఆలోచించే. ఒకవేళ నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మనుషుల దృష్టిలో నిన్ను ఒక గొడ్రాలిగా చూస్తూ ఉండొచ్చు, ఒక వ్యసనాక్రాంతుడు, ఒక పేదవాడుగా, ఎన్నిక లేనివాడుగా, పేరు లేనివాడుగా నేను కనబడొచ్చు, కానీ ప్రభు దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావు అన్న సంగతి మనం గమనించాలి. ప్రభు ఎంపికలో ఉండడమే పామ్ సండే యొక్క పరమార్థం. ప్రభు దృష్టిలో ఉండి ఆయనకు అనుకూలముగా మన బ్రతుకును నడుచుకోవడమే పామ్ సండే యొక్క పర్పస్. ఈ పర్పస్ని కనుక గుర్తెరిగితే అప్పుడు ఈ లోకంలో నిజమైన పామ్ సండే జరుపుకున్న వాళ్ళముగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక రెండవ సంగతి, నేను మీకు మరి కొంచెం సంగతులు నేను ముందు ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ వారు కొమ్మలు ఊపారని మనం చదివాం కదా, మనం కొమ్మలు ఊపారని మనం చదివాం కదా. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనంలో జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి అన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. అసలు దీని యొక్క అర్థం ఏమిటి అని కనుక చూస్తే, అప్పట్లో ఇందాక జూలియస్ సీజర్ కాలంలో, అంటే క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు ఆ టైంలో ఎవరైనా గెలిచినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఆ గెలిచిన వ్యక్తికి స్వాగతం పలికినప్పుడు వారు ఆ కొమ్మల్ని ఊపుతూ ఉంటారనమాట. ఇఫ్ దే ఆర్ వేవింగ్ ద బ్రాంచెస్, దట్ మీన్స్ దే ఆర్ వెల్కమింగ్ ఎ విక్టర్స్. వారు విజయవంతులను ఆహ్వానిస్తున్నారు అని అర్థం. విజయం ఓడిపోయిన వాడిని కాదు, విజయాన్ని పొందిన వాడిని ఆహ్వానిస్తున్నారు అని అర్థం. ఇక్కడ వారు కొమ్మలు పరుస్తున్నారు, బట్టలు పరిచి కొమ్మలు ఊపుతూ ఆయన వెల్కమ్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన విజయుడు అన్న సంగతి వారు గమనించారు. అయితే ఎలాంటి విజయం? ప్రాబ్లం ఏంటంటే, ఏ ప్రజలైతే హోసన్నా హోసన్నా అని కేకలు వేశారో అదే ప్రజలు కొంచెం ముందుకు వెళ్తే ఉన్నారు, సిలువ వేయము. ఎందుకు వేశారు వాళ్ళు? వీళ్ళేనా నువ్వు విక్టర్వయ్యా అన్నారు, వీళ్ళేనా నువ్వు విజయవేయుడవయ్యా అన్నారు, వీళ్ళనా నువ్వు విజయోత్సవంతో వస్తున్నావు, రండి బాబు అన్నారు. మరి ఇదే ప్రజలు ఎందుకు మారిపోయారు? ఎందుకు మారిపోయారంటే, అప్పటి ప్రజలు మనం కొంచెం పొలిటికల్గా ఆలోచన చేస్తే, రాజకీయ పరంగా ఈ యెరూషలేము యొక్క ప్రాంతం అప్పుడు రోమా ప్రభుత్వం అదుపులో ఉంచింది. రోమా ప్రభుత్వానికి వీరు వ్యతిరేకం. రోమా ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ, రోమా ప్రభుత్వం యొక్క రాజ్యాంగానికి కానీ, ఆ నియమ నిబంధనలకు వీరు వ్యతిరేకం. ఇప్పటికీ యేసు ప్రభు కోసం గొప్పగా చెప్తున్నారు ప్రపంచం. ఈయన చనిపోయిన లేపుతున్నారంట, గుడ్డివారికి కాళ్ళు ఇస్తున్నారు, గుడ్డివాడికి కళ్ళు చేస్తున్నాడు, మోగవారికి మాట ఇచ్చేస్తున్నాడు, సముద్రంలో వర్షాన్ని ఆపేస్తున్నాడు, గాలి తుఫాను ఆపేస్తున్నాడు, 5 చిన్న చేపలు 5,000 మంది పనిచేశాడు. మొన్నే గదరేల దేశం వెళ్తే అక్కడ ఎవడు బాగు చేసేసాడంట అని అనుకున్నారు కదా. ఆ మాట వినబడింది కదా. ఓకే, ఎంత గొప్ప కార్యాలు చేసిన వాడు మాకు కూడా విజయం ఇచ్చి రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని తప్పిస్తాడు అనుకున్నారు. అది వీళ్ళ పాయింట్. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన వచ్చి రోమా ప్రభుత్వాన్ని చంపేసి, రోమా ప్రభుత్వాన్ని డీత్రోన్ చేసి, వాళ్ళని సింహాసనాన్ని దించేసి ఈయనే పదవెక్కి వారందరికీ దావీదు సొలొమోన్ లాగా అద్భుతంగా పరిపాలన చేస్తారేమనుకుంటే, ఈయనేమో మంచి మానవత్వం అంటున్నాడు, ఈయనేమో ప్రేమ శాంతి సమాధానం అంటున్నాడు, ఈయనేమో నేను సమాధానం అంటున్నాడు ఈయన. అందుకని వీళ్ళకి ఒళ్ళు మండిపోయి వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా లేడు గనక సిలువ వేయమన్నాడు. హలో, ఈ పామ్ సండే ఎవరికో చెప్పనా? నెంబర్ 1,
దేవునికి ఎంపికలో ఉన్న వారికి ఈ పామ్ సండే. నెంబర్ 2, ఈ పామ్ సండే ఎవరికో చెప్పనా, ఎవరైతే తమ ఆలోచనలు కాక దేవుని ఆలోచన చెప్పు నడుస్తారో, తమ ఉద్దేశాలు కాక దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలని కోరుకుంటారో, ఎవరైతే తమకు అనుకూలమైంది కాక తమ ఊహించినది కాక దేవుడు ఊహించిందే జరగాలి, దేవునికి చిత్తమే జరగాలి, దేవునికి ఆలోచన జరగాలి, ఆయన ఎలాగిచ్చినా మాకు పర్లేదు, ఆయన ఇచ్చే విజయం మాకు కావాలని చెప్పి దేవుడు ఇచ్చే విజయాన్ని స్వీకరిస్తారో వారిదే ఈ పామ్ సండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలు దావీదు కుమారుడా జయము, హోసన్నా జయము అని ఎందుకన్నారంటే అయ్యా నువ్వు చేసి ఇన్ని కార్యాలతో నీలో ఉన్న ఈ మహిమ చేత ఇక రోమా ప్రభుత్వం కూడా పడగొట్టేసి మాకు విజయం అయ్యా, అందుకు జయము అన్నారు. కానీ ప్రభు ఏమో, నేను ఇచ్చేది రోమా ప్రభుత్వం నుంచి కాదురా బాబు, నేను ఇచ్చేది రోమా కంటే బలమైన పాపం యొక్క ప్రభుత్వం నుంచి నేను మీకు విడిపించడానికి వస్తున్నాను అన్న విషయాన్ని ప్రభు ఈ వారం రోజుల్లో జరిపి పాసోవర్కు ముందే, పస్కా పండుగ ముందే ఆయన సిలువనెక్కేటప్పటికీ ప్రజలందరికీ బలుబులు మాడిపోయిన మసాలా దోశలాగా మాంద్ర మొహాలు పెట్టేసుకున్నారు అన్నమాట. గాడ్ విల్ నాట్ ఫిట్ ఇన్ టు అవర్ ప్రిజుడైసెస్. మన ఊహలలో మన ఆలోచన దేవుడు ఫిట్ అవ్వడు, మనమే ఆయన ఉద్దేశం చొప్పున వెళ్ళాలి. ఆ సారు మీద ఒక కుండను పెడతాడు, ఆ మట్టి బాబు మూతి బాగా పెట్టు, పొడుగ్గా పెట్టు, కూజాలా పెట్టు, పెద్ద ఆనపకాయలో చెయ్యి అని చెప్తుందా? ఆయన నచ్చినట్టు తిప్పుతాడు, ఈ మట్టి వెళ్ళిపోవడమే. అలాగే మనం కూడా నాకు ఈ పిల్లనే ఈ ప్రవ్వా, అలాంటోనే ఈ ప్రవ్వా, లేకపోతే ఆడనే ఈ ప్రవ్వా, లేకపోతే ఆ జాబే ఈ ప్రవ్వా, అలాంటి చోట్ల వాడుకుంటే కాదు. మనం ఎప్పుడు ఆయన చిత్తమే మనం సిద్ధింపజేసే వారంగా ఉండాలి. నా ఉద్దేశం కాదయ్యా, నీ ఉద్దేశమే బాబయ్య. ఈ పామ్ సండేలో నువ్వు దేవుని చేత దేవుని ఎంపికలో నువ్వు ఉండాలని చెప్పాను, మనం ఉండాలని చెప్పాను. నెంబర్ 2, ఈ పామ్ సండే మట్లాదు వారన్నాడు, మనందరం కూడా దేవుని ఆలోచన చెప్పువారముగా, దేవుని ఆలోచనలో మనం ఉండేవారముగా, దేవుని ఆలోచన చెప్పు నడుచుకునే వారముగా మన అందరం ఉండాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇది చాలాసార్లు మనం చెప్పుకుంటూ వెళ్ళాం కానీ ఓవర్లుక్లోకి వెళ్ళిపోయాం. అందుకే నేను ఎప్పుడు ఒక ఉపమానం వాడుతుంటాను. రోడ్డు మీద, కారు మీద కానీ బండి మీద కానీ వెళ్ళినప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే నీకు ఏం కనబడదు. 90, 80, 60, 50 లాంటి రేంజ్లో కనుక వెళ్తున్నాను అనుకుంటే రోడ్డు క్లియర్గా కనిపిస్తుంది. పాసెంజర్ బస్సు మీద వెళ్తే అన్నీ కనపడదు, ఎక్స్ప్రెస్ మీద వెళ్తే ఏం కనపడదు మనకి, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది కదా, సరిగా మనకేమీ కనిపించదు. ఒకవేళ వీడియో తీసుకుంటే స్లో మోషన్లో పెట్టుకుని మాత్రమే చూసుకోవాలి. అంటే నా పాయింట్లో ఏంటంటే, ఎక్కడెక్కడ కొంచెం మనం స్లో అవితే బాగుంటుందనే ఉద్దేశం. ఏంటంటే, ఎందుకు స్లో అవ్వాలంటే, పోనీ యేసు ప్రభు రేపు పొద్దున సిలువ పడతాను గురువారమే వచ్చేయచ్చుగా, ఆదివారమే వచ్చేసాడు, మళ్ళీ సోమవారమేమో దేవాలయం శుద్ధి చేసేసాడు, అడావుడు చేసేసాడు, బుధవారం ఎరగదీసేసాడు, మొత్తం చేసి గురువారం నాడు రాత్రి ఆయన పట్టబడ్డాడు. ఒకళ్ళు డైరెక్ట్గా వచ్చి సిలువ ఎక్కేచ్చుగా, వారం రోజులకు ముందే ఎందుకు వచ్చారని అంటే, ఇజ్రాయేలు ప్రజలు మొట్టమొదటి పస్కాను ఆచరించినప్పుడు ఒక గొర్రె పిల్లను 14వ రోజున వధించాలన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే, ముందుగా అది తన ఇంటిలో ఉంచుకోవాలి, వారం రోజుల ముందే అది రావాలి. అందుకే ఈ నెల 14వ దినమున 14వ దినం వరకు మీద దాన్ని ఉంచుకొనవలెను, తర్వాత దాన్ని వధించవచ్చునని నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే, డైరెక్ట్గా ఏ ఒక్కటి కూడా వెంటనే అర్పించబడకూడదు. అర్పించబడ్డానికి మునుపు వారం రోజుల ముందే ఆ ఇంట్లో అది ఉండాలి, ఆ బలి పశువు ఉండాలి. అందుకే యేసు ప్రభు అర్పించబడే గొర్రెపిల్ల కనుక ఆ ఇంట్లో ఉండడానికి వారం రోజులు ముందే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రభు ముందే వచ్చేసారనంటే, అమ్మ ఇప్పుడు వినండి, దేవుడు ఏది చేసినా 1 సెకండ్ ముందు చేయడు, 1 సెకండ్ వెనకాల కూడా చేయడు. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెనింగ్ ఆన్ టైంలో జరిగిపోతాయి అన్నమాట. యుక్త కాలం ముందు దేవుడు కార్యాలు చేస్తాడు, అంతేగాని ఇప్పుడే చెయ్యి ప్రభువా, ఇప్పుడే చేసేసి త్వరగా చేసేయి అంటే, ఎందుకు త్వరగా చేసేసి ప్రయోజనం ఏముంది? బైబిల్లో చాలామంది త్వరగా వెళ్ళి కంగారు పడిపోయినోళ్ళే. మోషే జీవితంలో ముందే వెళ్ళిపోవడం వల్ల, ఐగుప్తుని చేతిలోంచి ఎబ్రియని విడిపించడం వల్ల ముందుగానే కంగారు పడిపోవడం 40 సంవత్సరాలు ఆ వ్యక్తి జీవితంలో సేవ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది.
40 సంవత్సరాలు ఆ గొర్రెలతో తప్ప మనుషులతో మాట్లాడలేకుండా పరిస్థితి మారిపోయింది. కంగారు పడద్దు. దేవుడు కొన్నిసార్లు ఆయన క్షణాన్ని, ఆలస్యాన్ని ఆయన క్షణం ముందు చేయడు, క్షణం వెనకాల కూడా చేయడు. అందుకే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆయన కాలమానంలో మనం అందరం ఉండాలి. ఆయన టైంలో మనం వ్యవహరించాలి. ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి. కాలగతులు దేవుని వశమందున్నాయి కనుక ఆ దేవుడు చెప్పినట్లుగా మనం నడవాలి తప్ప ముందే ఇచ్చే ప్రభు ముందే ఇచ్చేస్తే ఏం చేస్తావు? ముందే ఇచ్చేస్తే ఏం చేస్తావు? ఏడు ప్రయోజనం ఏమిటి అసలు? ముందుగా వెళ్తే ఒకవేళ దేవుడు ముందుగా ఇచ్చేసిన చిన్న వయసులో 1000 మంది సంఘం ఇచ్చేస్తే సంవత్సరం తిరగకుండా 1000 మంది సంఘం అయితే 100 మందిని చేస్తావు, 100 మంది అయితే 10 మందిని చేసేస్తావు. అదే అనుభవజ్ఞుడికి, బాధలు పడ్డవాడికి, ఆకలి విలువ తెలిసిన వాడికి, ఒక ఆత్మిక విలువ తెలిసిన వాడికి 10 మందిని ఇస్తే 100 మందిని చేస్తాడు. ఎందుకని? అతనికి విలువ తెలుసు. కుర్రోడికి 100 రూపాయలు ఇస్తే క్షణంలో అవగొట్టేస్తాడు. అది ఎదిగిన వ్యక్తికి 100 రూపాయలు ఇవ్వండి, చాలా జాగ్రత్తగా వాడతాడు. నేను తండ్రిని అయిన తర్వాత నాకు పెళ్ళికి ముందు ఎవరన్నా నా వివాహానికి ముందు 100,000 రూపాయలు కానుకిస్తే క్షణంలో అయిపోయింది. అదే రోజు సాయంత్రం ఆ మీటింగ్ వెళ్ళిపోయి వాళ్ళని ఇచ్చిన కానుక తెచ్చేసుకునేవాడిని. పొద్దున్నే ఫ్రెండ్స్ని తీసుకునేవాడిని. శ్రీకన్య, అప్పట్లో శ్రీకన్య హోటల్ చాలా పెద్దది, ఇప్పుడు కూడా పెద్ద అనుకోండి. ఆ హోటల్కి వెళ్ళేయడం, అందరూ తినేయడం, వచ్చేయడం 1000 రూపాయలు. ఇప్పుడు అదే 1000 రూపాయలు కనుక కానుకిస్తున్నారనుకో, నేను చాలా జాగ్రత్తగా వాడతాను. రోడ్డు మీద కనబడితే మా పిల్లలు అడిగితే మాత్రమే దిగుతాను. నా మట్టుకు నేనే దిగి టీలు తాగేసి వాటర్ బాటిల్ ఇన్ని చేసాను. ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు. అది వాళ్ళు ఎంత కష్టపడితే 1000 రూపాయలు వచ్చాయో నాకు తెలుసు. వాళ్ళు ఎంత రక్తాన్ని చెమటగా మార్చుకుని కష్టపడి ఒకరు కానుకిస్తే అది నేను తీసుకుంటున్నానో నాకు తెలుసు. కనుక ఆ చిన్నదాన్ని కూడా ఈ 1000 రూపాయలు కనుక్కుంటే ఈ ఒకటో వారంలో ఈఎంఐకి వస్తాయి కదా, ఈ 1000 రూపాయలు కనుక వస్తే ఏదో నా పిల్లలకు ఉపయోగపడుతుంది కదా. ఈ 1000 రూపాయలు కనుక్కుంటే ఏదైనా బాలినప్పుడు ఏదైనా సేవకుడు కనుక కనబడి ఆ కవసలను అడిగితే అతనికన్నా ఇవ్వడానికి ఉపయోగపడతాయి కదా అని ఆ రూపాయి యొక్క విలువ నాకు తెలిసింది. ఇప్పుడు దేవుడు నా జీవితంలో కాస్త బ్యాలెన్స్డ్ లైఫ్ను కొనసాగిస్తుంది. ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఆ నేర్పించడానికి కొన్నిసార్లు దేవుడు మనల్ని కఠినమైన గడ్డు పరిస్థితుల్లో పెడతాడు. దేవుడు కూడా ఇక్కడ ముందుగానే ఎందుకు వచ్చాడంటే, అది ముందు కాదు, ప్రభువు దృష్టిలో కరెక్ట్ టైంకి వచ్చాడు. బట్ మనం మాత్రం పాసోవర్కి, అదే పస్కా బలికి ముందే ఎందుకు వచ్చిన ప్రశ్నిస్తే మనకు అర్థమవలసింది ఏంటంటే, అది లేఖనానుసారము ఏ ఒక్క బలిని నేరుగా అర్పించకూడదు, ముందుగా దాన్ని కొంచెం పోషించాలి. అందుకే యేసు ప్రభు తాను అప్పగించబడడానికి రాత్రికి ముందు 1 వీక్ ముందు యెరూషలేమునకు వచ్చారు. కాబట్టి ఈ పామ్ సండేకి వచ్చిన ప్రియమైన దైవజనాంగమా, ఈ పామ్ సండే దేవుని అపాయింట్మెంట్లో ఉన్నవారికి, దేవుని ఎంపికలో ఉన్నవారికి, ఈ పామ్ సండే దేవుని యొక్క ఆలోచనే నా ఆలోచనగా భావించేటువంటి, మన ఆలోచనలు దేవుని చిత్తాన్ని కలిపేటువంటి వారికి పామ్ సండే. మూడోదిగా ఈ పామ్ సండే ఎవరికి అని ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని కాలగతులు ఎరిగి ఆ కాలమాన ప్రకారంగా ముందుకు వెళ్తారో వారిది ఈ పామ్ సండే అని తెలియజేస్తూ, మరొక వీడియోలో మార్కు గారి ప్రకారంగా, మార్కు సువార్త ప్రకారంగా వాట్ ఈజ్ పామ్ సండే, మట్లాదివారం అంటే ఏంటని అనే సందర్భాన్ని నేర్చుకుందాం. అంతటి వరకు సమస్త జ్ఞానం మనకు మించిన దేవుని సమాధానము మనకి మన తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.